నిజమే. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడము, దాని మీద 2, 3 కోర్టులు, కేసులు, అనేక రకాలు, ఒక బెయిల్ వచ్చింది అని వీళ్ళేదో ఉపశమనం అనుకునే లోపలే వేరే దాంట్లో ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. తీవ్రమైంది మామూలుగా SC/ST చట్టం. అవును. దాంట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన వాటిలో ఆయన ఉన్నాడు. అదొకటి అయితే ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉంచడం, అక్కడ ఆయన శ్వాస దానికి సంబంధించిన సమస్య, వంశీ ఇలా అయ్యాడు అలా అయ్యాడు అవన్నీ కూడా జరిగాయి. 1-2 సార్లు ఆసుపత్రులకు పోయారు, బయటకు వచ్చారు. హైకోర్టు ఏమో చికిత్స చేయండి అని హెచ్చరికలు చేసినా పోలీసులు ఇదిగో ఇటు తీసుకెళ్ళి అటు తీసుకొస్తున్నారు, ఆయనకు సరైన చికిత్స అందడం లేదనేది వీళ్ళ ఆందోళన. ఈరోజు మళ్ళీ మీరు అన్నట్టు ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకుపోయారు, GGHకు. అక్కడ ఇంకెవరిని రానియకుండా గేట్లు కూడా మూసేశారు. చాలా ఆందోళనకరంగా ఉందని వైసీపీ నాయకులు, వాళ్ళ మీడియా అవన్నీ చాలా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. తప్పకుండా ఒకరు నిందితుడైనా, నేరస్తుడైనా, ఈవెన్ శిక్ష పడిన వాళ్ళకైనా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే ఈవెన్ ఉరి తీయబోయే వ్యక్తిని కూడా ఆరోగ్యం చాలా సక్రమంగా చేసి, అది లా, అది చట్టం. ఇంకది అది నేరంతో దాంతో సంబంధం లేదు. అది కోర్టులు కూడా చాలాసార్లు చెప్పాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తగు జాగ్రత్త తీసుకుంటుందని, ఫిర్యాదులకు అవకాశం లేకుండా ఇట్లాంటి అంశాల్లో ఇంకా అవసరం లేదు.